హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజ్ కందుకూరి. పుష్ప 2 ఇంకో 10-12 రోజుల్లో మన దగ్గరికి వచ్చేస్తుంది. December 5th ఇట్స్ కమింగ్. సో దాని గురించి ఈరోజు డిస్కషన్ ఏంటంటే అది ఎలా ఉండబోతోందని. నాకు తెలిసి బ్రహ్మాండంగా ఉండబోతోంది. రీజన్ బీయింగ్ పుష్ప 1 ఇట్ సెల్ఫ్ మనం చూసిన టైంలో ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఇంకా పూర్తిగా తీయబడలేదు, ఇఫ్ ఐఎమ్ రైట్. అటువంటి టైంలో అది 22-23 రోజుల్లో 327 crores చేసింది యాజ్ ఫార్ యాజ్ ఐనో. సో టెరిఫిక్ ఆ టైంలో. అంటే ప్రజలకు ఒకసారి ఎక్కితే నచ్చడం అంటూ మొదలు పెడితే వాళ్ళు రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు, అటువంటి కంటెంట్ అది. సో దానికి నార్త్ ఇండియాలో ఎప్పుడూ లేనంత ఫ్యాన్ బేస్ బన్నీకి ఏర్పడింది. అటువంటిది ఈసారి మనం దాని సీక్వెల్ చూడబోతున్నాం. దానికి 10 గొప్ప అంచనాలు దాని మీద ఉన్నాయి. ఎప్పుడూ లేనంత ఎక్స్ట్రీమ్ హై ఫ్యాన్ బేస్ బన్నీకి ఏర్పడింది ఈ సినిమా వల్ల. ఇప్పుడు నాకు తెలిసి December 5th ఓపెనింగ్ నాడు ఒక 200 crores చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళకి కనుక రివ్యూస్ పర్వాలేదు, బాగానే ఉందని అనిపించి, ప్రజలు ఓవరాల్గా బాగుందని అనిపిస్తే అందరూ అనుకుంటే మాత్రం దగ్గర ఒక 800 నుంచి 1000 crores మధ్యలో చేస్తుందని నేను గెస్ చేస్తున్నాను. ఇక్కడ కంటెంట్ కూడా అలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా చూసినటువంటి గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, వాట్ ఎవర్ మనం చూసిన ట్రైలర్ బిట్స్ ఇవన్నీ చూస్తే అంత నమ్మకం నాకు కలుగుతోంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ హిట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్కడ సుకుమార్ గారు డిసప్పాయింట్ చేయరు, నాకు ఆ విషయం తెలుసు. సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. లెట్స్ హోప్. ఎందుకంటే సినిమాలు ఇలాంటివి మంచి హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే థియేటర్స్కి మంచి ఫీడింగ్, అప్పుడే రెవెన్యూస్ బాగుంటాయి, నిర్మాతలు బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు. సో ఇలాంటి మంచి గోల్డెన్ డేస్ తీసుకొచ్చే సినిమా ఇది ఒకటి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఇక్కడి నుంచే పండగ సీజన్, సంక్రాంతి పండుగ ఇక్కడే మొదలవుతుందని అనుకుందాం. చీర్స్. మీ రాజ్ కందుకూరి.